ఏళ్ళు అయిపోయింది చూస్తూ చూస్తూ. కానీ ఏ ఆశయాల కోసం, ఆకాంక్షల కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. రాష్ట్రం వచ్చి మొదటి ప్రభుత్వం అయిపోయింది, రెండో ప్రభుత్వం అయిపోయింది, ఇవాళ మూడో ప్రభుత్వం వచ్చింది. సరే పార్టీ మారింది, ఇంకొక పార్టీ వచ్చింది, రేపు మీరు అధికారంలోకి వస్తూ ఉంటున్నారు. రాజకీయాలకు అతీతంగా సాధించుకున్న తెలంగాణ ఇవాళ కీలకంగా రాజకీయమే ప్రధాన ప్రాధాన్యం అయిపోయిందా? లేకపోతే తెలంగాణ జీవులు అంటే తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు దగ్గరగా అన్న వచ్చిందా వారి ఆశయాలకు అంటే అనుగుణంగా? మీకు ఈ ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలకు, తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు మరియు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక మంచి అంశాన్ని ఈరోజు తీసుకుంది. ముఖ్యంగా మనం 12 సంవత్సరాలు కనుక చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఆకాంక్షల కోసం అయితే పోరాటం జరిగిందో అవి చాలా నెరవేరలేదని చెప్పి వాళ్ళ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా మామూలుగా జరిగే యొక్క మనకు ఏదైతే కాలం గడుస్తున్నా కొద్దీ కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి అవును. సహజంగా, రొటీన్. దీంట్లో ఆ జరిగిన వాటి తప్పితే ప్రత్యేకంగా ఏవైతే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన విషయాలు చాలా వరకు కూడా జరగలేదు. ఇవాళ మనకు నీళ్ళు అనేది ప్రధానం. నీళ్లు ఇటు గోదావరి జలాల వినియోగం కానీ, కృష్ణా జలాల వినియోగంలో కానీ పెద్దగా పురోగతి లేదు. 12 సంవత్సరాలు అనేది మామూలు విషయం కాదు. మనం ఆంధ్ర పాలకులను ఎన్నో రకాలుగా చెప్పినాం. అదేవిధంగా నియామకాల విషయంలో కూడా అదే పరిస్థితి ఉంది. నిధులు అనేది ఒక రకంగా ఏంటంటే మనకు తెలంగాణ ఆంధ్ర ఏర్పడ్డ తర్వాత కొంత ఉపయోగం జరిగింది. ఆ విషయంలో రాష్ట్రం వేరే కావడం వల్ల మన నిధులు మనకు వస్తున్నాయి. తర్వాత ఇంకా రావాల్సిన అంటే కొన్ని కమిట్మెంట్స్ ఉన్నవి, ఇంకా పెండింగ్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం. కాకపోతే కొంత బెటర్ అది. కానీ నియామకాలను నీళ్ల విషయంలో ఎంతైతే ప్రోగ్రెస్ రేవాలో అంత లేదు. రెండోది, దీంతో పాటుగా ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు కూడా నెరవేరలేదు. ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు ఎక్కడ నెరవేరినాయి అంటున్నాను. ఇవాళ వాళ్ళు ఏదో చెప్పి మొత్తం ఉద్యమకారులను గాలికి వదిలేసిండ్రు. వీళ్ళు మేము ఉద్యమకారులకు స్థలం ఇస్తాము, తర్వాత ఉద్యోగాలు ఇస్తాము, తర్వాత ఇంకేదో గుర్తింపు ఇస్తామన్నారు. అది 2.5 సంవత్సరాలు అయిన తర్వాత పెద్ద ప్రోగ్రెస్ కనిపించడం లేదు. ఈరోజు ప్రభుత్వాలు చేసిన వాగ్దానాల గురించి మాట్లాడుకునే సమయం కాదనుకుంటున్నాను నేను. ఒకవేళ ఆ వాగ్దానాలు చూస్తే చాలా విషయాలు కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదు, ఈ ప్రభుత్వం కూడా నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వం అయితే 6 గ్యారెంటీలు, 300, 420 హామీల విషయంలో చాలా ఒక్కటి కూడా కరెక్ట్, ఒక బస్సు ఫ్రీ బస్ తప్పితే ఏది కూడా ఇంతవరకు క్లారిటీ లేదు, కరెక్ట్ గా నెరవేర్చలేదు. మహిళలకు 2,500 కావచ్చు, 4,000 పెన్షన్ కావచ్చు, స్కూటీలు కావచ్చు, ఇండ్లు కావచ్చు. అసలు దేశం యొక్క యావరేజ్ లో 4 కోట్ల మందికి ఇండ్లు కట్టిస్తే సెంట్రల్ గవర్నమెంట్, ఈడ మనకు కనీసం ఒక 10 లక్షల మందికైనా ఇప్పటికి ఇండ్లు అయిపోయేది బీఆర్ఎస్ కనుక కరెక్ట్ పట్టించుకొని ఉంటే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక డబ్బును ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం కాదు. ప్రేమేందర్ రెడ్డి గారు, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ, కానీ ఇవాళ మళ్ళీ రాజకీయాలు లేకుండా మాట్లాడుకోవడం సాధ్యం కావడం లేదు. అంటే నేనేమంటున్నా అంటే ఉన్న విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఇండ్లు అనేది ప్రజలకు అవసరం, మీరు ముందే చెప్పారు. సరే, నిన్న రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడ ప్రారంభించారు. ఇదే కనుక ముందు నుంచి మొదలు పెట్టి ఉంటే ఈ పాటికి చాలా మందికి మనకు తెలిసినంత వరకు అది మన సపరివార యొక్క సర్వే చేసినప్పుడు కానీ మిగతా కానీ మోర్ దాన్ 10 lakhs మెంబర్స్ కు ఇండ్లు అవసరం ఉందనేది వచ్చింది. ఇప్పుడు అది 20 లక్షలకు కూడా పెరిగిందో ఏమో. కానీ ఈ పాటికి నేషనల్ యావరేజ్ లో దేశంలో 4 కోట్ల మంది కట్టించారు, మళ్ళీ 3 కోట్ల మందికి ఇప్పుడు ప్రపోజల్స్ స్టార్ట్ అయినాయి. అది కనుక ఉపయోగించుకొని ఉంటే ఈ పాటికి మన దగ్గర కూడా ఒక 10 లక్షల మందికి ఇండ్లు వచ్చేది. అది సరే, ఏదో ఒక డిజైన్, ఏదైనా ఒక డిజైన్ ప్రకారంగా కనుక మనం ఇప్పుడు మీరు ఈ 2.5 ఏళ్ల గురించి చెబుతున్నారు, కానీ 10 ఏళ్ళు చిన్న సమయం కాదు. 10 ఏళ్ళు అంటే ఒక కొత్త రాష్ట్రం, ఒక అవకాశం వచ్చింది. అంటే కేసీఆర్ గారికి దేశంలో ఎవరికి రాని ఒక అవకాశం, ఇన్ని అద్భుతమైన వనరులు ఉంది, ఇంత యూత్ ఎంపవర్మెంట్, యూత్ అవైలబిలిటీ ఉంది. సో దేశంలోనే నెంబర్ 1 చేయడానికి తగ్గ అన్ని అవకాశాలు ఉన్నా కూడా ఎక్కడో లోపం జరిగింది. ఎందుకు ఆ లోపం జరిగింది? బీఆర్ఎస్ యొక్క అహంకార ధోరణి, తర్వాత మేము అనుకున్న ఇంకెవరిని సంప్రదించకపోవడం, ఆల్ పార్టీ మీటింగ్ లేదు, దేశంలో కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు లేవు, తర్వాత అనేక విషయాలు మనం చూసాం. దానివల్ల మనకు చాలా 10 సంవత్సరాలు వృధా అయిపోయింది, జరగవలసినన్ని జరగలేదు.
ఆయనకి ఎన్నికల్లో రిజల్ట్ రాగానే అదే కరెక్ట్ అనుకున్నాడు. కానీ ఎన్నికల్లో రిజల్ట్ ప్రజలు రకరకాల విషయాల సందర్భాల్లో ఇస్తూ ఉంటారు. కానీ తెలంగాణను ఎంతైతే మనం ఇవాళ ఉన్నతమైన స్థితికి తీసుకుపోయి ఈ పాటికి ఇంకా చాలా బ్రహ్మాండమైన యొక్క పరిస్థితిలో తెలంగాణ ఉండేది. మనకున్న రిసోర్సెస్ కానీ, మనకున్న అవకాశాలు, మనకున్న వాతావరణము, మనకున్న పక్కన ఉన్న యొక్క జలాల అవైలబిలిటీ. కాబట్టి ఈరోజు వాటిని వినియోగించుకోలేకపోతున్నాం. తర్వాత రైతు బంధు ఆయన రైతు బంధుకు ఒక్కటే పరిమితమైండు. వీరు రైతు భరోసా ఇస్తామన్నారు, మధ్య మధ్యలో ఎగ్గొట్టడం, అప్పుడో ఇప్పుడో ఒకసారి ఇచ్చినామని చెప్పుకోవడానికి ఇస్తున్నారు తప్పితే ఎక్కడ ఇస్తున్నారు? కౌలు రైతులకు 15,000 ఇది చాలా ఉన్నాయి. అవన్నీ 14 పంటలకు బోనస్, ఇవన్నీ నెరవేర్చలేని పరిస్థితులలో హామీలు ఇచ్చిండ్రు కానీ వాటిని. మీకు మరి 100కు 100 మార్కులు వేసుకుంటున్నారా? కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది, రాష్ట్రానికి ఇంకా ప్రామిసులు ఉన్నాయి, విభజన హామీలు ఇంకా నెరవేరలేదు, కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి. సరే ఐటీఐఆర్ యూపీఏ హయాంలో అటే పోయింది అనుకోండి, లేకపోతే జాతీయ హోదా అడిగారు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకి. జాతీయ హోదా ఇవ్వాలంటే దానికి సరి అయిన డిపిఆర్ ఉండాలి కదా. ఆ డిపిఆర్ఏ లేదు. వాళ్ళే ఇప్పటికి వచ్చినట్టు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రకంగా చెప్పిండ్రు, ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడ ఏది ఉన్నదో ఏమిటో తయారు చేయలేదు. దాని మీద ఒక 10,000 కోట్లు కనీసం ఖర్చు పెట్టి ప్రాణహిత చేవేళ్ల మీద కాలువలు తవ్వి, డ్యామ్ కట్టక ముందే కాలువలు తవ్వి ఆ మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు. ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళా దాన్ని కాదని ఇంకోటి, అంటే ప్రజా సొమ్ము పొట్టిగా నీళ్ళల్లో పోయడం కాదు, అసలు భూమిలో పోసేసింది, ఏది కూడా పనికిరాని విషయంలో. కాబట్టి వీటిని అన్నిటినీ సరిదిద్దుకొని ఇప్పటికైనా పోవాలి. రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలలో అందరితో కలిసిపోయినట్టుగానే ప్రవర్తిస్తారు, కానీ మరుక్షణం ఒక అపరిచిత వ్యక్తిలాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆయన అపరిచిత వ్యక్తి అయితే ప్రధానమంత్రి నాతో కలిసి రాని ఎందుకంటారు? అదే అంటున్నా. ఇప్పుడు ఆ క్షణంలోనే ప్రధానమంత్రి గొప్ప వ్యక్తి అని చెప్తాడు, ప్రధానమంత్రి దగ్గర పోతాడు, కలుస్తాడు, మాట్లాడతాడు, మళ్ళీ ఒక క్షణంలోనే ప్రధానమంత్రి ఇది అది ఆయన రాజకీయం కదా రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ వేళ హైదరాబాద్ లో ప్రధానమంత్రి